చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం. ప్రముఖ నటుడు హఠాన్మరణం. ప్రస్తుత జెన్‌జీ యువత అయితే గనక తెలుగు, తమిళ్, హిందీ కంటే కొరియన్ డ్రామా సీరీస్‌కైతే గనక పూర్తి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. వారికి ఎంతో అభిమానులు కూడా ఉన్నారు కొరియన్ సీరీస్‌కి. అలాంటి కొరియన్ డ్రామా ప్రియులకు చేదు వార్త. ప్రముఖ నటుడు జంగ్ యున్ వూ బుధవారం నాడైతే గనక ఆయన ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు కేవలం 40 ఏళ్లు మాత్రమే. ఆయన మరణ వార్తను కొరియన్ మీడియా కూడా ధృవీకరించింది. అయితే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. జంగ్ యున్ వూ మరణానికి సరిగ్గా ఒక రోజు ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. ఆయన తన పోస్ట్‌లో దివంగత హాంకాంగ్ నటుడు లెస్లీ చియుంగ్, బ్రిటిష్ గాయని అమీ వైన్‌హౌస్ ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలకు మిస్సింగ్, అసూయపడుతున్నాను, చింతిస్తున్నాను, పిఐఆర్‌బీజీ అనే క్యాప్షన్ అయితే జోడించారు. అంతేకాకుండా అంతకుముందు ఆయన ఓ ఎర్రటి చంద్రుడు రెడ్ మూన్ ఫోటోను పోస్ట్ చేస్తూ ఎర్రటి చంద్రుడు వేలాడదీసినా లేదా వేలాడుతున్నా అది ఎలాగైనా పడిపోతుందంటూ అర్థం కాని రీతిలో క్యాప్షన్ ఇచ్చారు. ఆయన చివరి పోస్టులు చూస్తుంటే ఏదో మానసిక వేదనలో ఉన్నారా అనే అనుమానాలు అభిమానులైతే వ్యక్తం చేస్తున్నారు. ఈయన సిరీస్ మీరేమన్నా చూసుంటే గుర్తుపట్టండి. కొన్ని సీరీస్‌లు కూడా అక్కడ రాశారు. ఈయన సినీ ప్రస్థానం చూస్తే 1986లో దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జన్మించిన జంగ్ యున్ వూ డోంగుక్ యూనివర్సిటీ థియేటర్‌లో అండ్ ఫిల్మ్ విభాగంలో చదువుకున్నారు. 2006లో రౌండప్ 3 అనే డ్రామాతో కెరీర్ ప్రారంభించారు. స్మైల్ అగైన్ 2011లో వచ్చింది. స్మైల్ అగైన్ అనే సిరీస్, అలాగే బ్రైడ్ ఆఫ్ ద సన్, 5 సింగర్స్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 5 సింగర్స్ చిత్రంలో తన నటనకు ఎస్బీఎస్ డ్రామా అవార్డ్స్‌లో న్యూ స్టార్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక 2019లో వచ్చిన వెల్కమ్ టు వైకీకి 2లో ఆయన చివరిసారిగా కనిపించారు. జంగ్ యున్ వూ అంత్యక్రియలు ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు బోక్జే శ్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మరణంతో సహచర నటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం అయితే తెలుపుతున్నారు.